తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చే ప్రతి ఒక్క రూపాయి, ప్రతి రెవెన్యూ కూడా స్వామివారికే సొంతం. ఏ గవర్నమెంట్ అథారిటీకి కూడా అందులో జనరేట్ అయ్యే రెవెన్యూని వాళ్ళ యొక్క గవర్నమెంట్ అవసరాలకి వాడుకోవడానికి లేదు. ఇదైతే ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం. అయితే రీసెంట్గా ఒక వార్త సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే తెలంగాణ గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ని టీటీడీ రెవెన్యూలో షేర్ ఇవ్వాలని చెప్పి అడిగినట్టుగా ఒక వార్త ఇన్స్టాగ్రామ్ మీమ్స్లో వాటిలో నేను చూస్తున్నాను. అదైతే ముమ్మాటికి ఫేక్ న్యూస్, దాన్ని ఎవరు నమ్మకండి. గవర్నమెంట్కి ఉన్న అర్హత ఏంటి అంటే కేవలం టీటీడీ నుంచి జనరేట్ అయ్యే రెవెన్యూ మానిటర్ చేయడానికే గవర్నమెంట్ వ్యవస్థ పనిచేయాలి. అంతే తప్పితే ఆ రెవెన్యూని వేరే నిధులు మళ్లించడానికి అలాంటి పర్పస్కి గవర్నమెంట్ అసలు పని చేయకూడదు. ఒకవేళ పనిచేసినట్టయితే తెలుసు మనందరికీ, స్వామివారి జోలికి వచ్చిన వాళ్ళు నామరూపాలు లేకుండా పోతారని ఒక సెంటిమెంట్ కూడా ఉంది. సో ఎవరైనా సరే టీటీడీ రెవెన్యూ కేవలం స్వామివారి ఆదాయం, స్వామివారి సొత్తు, స్వామివారి నిధి. అది దాని జోలికి ఏ గవర్నమెంట్ కూడా వెళ్ళడానికి అర్హత లేదు. అయితే ఈ వార్త ఎందుకు సర్క్యులేట్ అవుతుంది, దీని గురించి పూర్తి అనాలిసిస్ ఈ వీడియోలో చూద్దాం. 2 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భేటీ జరిగింది. అయితే ఈ భేటీలో ఒక ముఖ్యమైన విషయం అటు సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది. అసలు ఆ న్యూస్ రియలా ఫేక్ అనేది ఈ వీడియోలో చర్చిద్దాం. అసలు ఆ న్యూస్ ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ లైక్లీ టు సీక్ ఏ షేర్ ఇన్ ద 1000 kilometer కోస్ట్ లైన్ రెవెన్యూస్ ఆఫ్ తిరుమల తిరుపతి దేవస్థానం అండ్ ఆల్సో పోర్షన్ ఇన్ కృష్ణపట్నం, మచిలీపట్నం అండ్ గంగవరం పోర్ట్స్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఈ తిరుమల తిరుపతి దేవస్థానం రెవెన్యూ కావచ్చు, అలానే కోస్ట్ లైన్ రెవెన్యూ కావచ్చు, వాటిలో షేర్ మాకు ఇవ్వండి అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసిందని చెప్పి ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది సార్. మీరైతే ఆ రోజు గ్రౌండ్లో ఉన్నారు అండ్ అక్కడ ఆ వాస్తవంగా అక్కడ భేటీలో ఏం జరిగిందనే విషయం మీకు క్లియర్గా తెలిసి ఉంటుంది. నిజంగానే ఈ ప్రతిపాదన తెలంగాణ గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ ముందు ఉంచిందా? కార్తీక్, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ ఉద్దేశంతో కలిశారు? అపరిష్కృతంగా ఉన్న విభజన చట్టంలోని హామీల పరిష్కారం కోసం వాళ్ళిద్దరు భేటీ అయ్యారు. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులు గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి కానీ ఏం చేశారు, ఎలాంటి చొరవ చూపించారు, ఎందుకు ఇంకా అపరిష్కృతంగా ఉన్నాయి, ఇప్పుడు కలిసికట్టుగా వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అనే లక్ష్యంతో వీళ్ళిద్దరు కూర్చున్నారు. అంతేకాని విభజన చట్టం షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో చిక్కుముడిగా ఉన్న అంశాలను కూడా ప్రస్తావించుకొని వీటిని ఏ విధంగా సామరస్య ధోరణిలో ఒక స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించేందుకు వీళ్ళిద్దరు కూర్చున్నారు. అంతేగాని కొత్త ప్రతిపాదనలు, కొత్త ప్రపోజల్స్, వాటాల విషయంలో కొత్త కొత్త కోరికలతో వీళ్ళిద్దరు కలవాల. రేవంత్ రెడ్డి కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ కొత్త ప్రతిపాదనలతో కలవల వాళ్ళు. ఇక్కడ ఒక విషయం ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి, ఎస్పెషల్గా మీడియా, సోషల్ మీడియా. వీళ్ళు ఆల్రెడీ విభజన చట్టంలో పొందుపరిచిన అపరిష్కృత అంశాల పరిష్కారం కోసం భేటీ అయ్యారు. అంతేగాని కొత్త ప్రతిపాదనలు తీసుకెళ్దాము, మనం వాటి గురించి ఫైట్ చేద్దాము, వాటిని పంచుకుందాము, ఈ పంపకాలు ఇలా చేసుకుందాం అనే ఉద్దేశంతో వాళ్ళు భేటీ కాలేదు. ఈ కోణంలో నదీ పరివాహక ప్రాంతంలో వాటా కానీ, టీటీడీలో వాటా కానీ ఎట్టి పరిస్థితిలో వీళ్ళ మధ్య చర్చకు వచ్చి ఉండదు. మరి ముఖ్యంగా ఇక్కడ చూసినట్టయితే నేషనల్ మీడియా హౌసెస్ కూడా టీటీడీలో వాటా అడిగింది ఏపీ గవర్నమెంట్, ఈ విషయంపై ఆలోచిస్తుందని చెప్పి మన రీజనల్ మీడియాలో కూడా ఒక న్యూస్ ఛానల్ అయితే టెలికాస్ట్ చేసింది, ఒక బులెటిన్. చాలామంది ప్రజలు కూడా దీనిపై నమ్మి నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు ఏపీ గవర్నమెంట్పై. సో ఈ పరిస్థితి కారణం ఏంటంటే 100కు 1000% ఇది ఫేక్ న్యూస్. టీటీడీలో వాటా తెలంగాణకి రావాలి, ఆ ప్రతిపాదన రేవంత్ రెడ్డి చంద్రబాబు ముందు ఉంచారు అనేది 100కు 1000% తప్పుడు ప్రతిపాదన. ఇక్కడ ప్రతిపాదనలు పెట్టుకోవడానికి వీళ్ళు కలవలేదు కార్తీక్. విభజన చట్టంలోని హామీలు, విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు ఎందుకు ఇంకా అవి పెండింగ్లో ఉన్నాయి? ఇప్పుడు క్యాపిటల్ సిటీకి 10 సంవత్సరాలు టైం బౌండ్ పెట్టారు. ఆ గడువు ముగిసింది జూలై 2తో. ఆ గడువు ముగిసినప్పుడు మిగతా హామీల అమలు విషయంలో దానికి ఎందుకు గడువు ఉండకూడదు? ఎందుకు మనం సామరస్య ధోరణిలో ప్రపంచంలో అనేక జటిలమైన సమస్యలు కూర్చొని చర్చించుకుంటే పరిష్కారం దొరికిన సందర్భాలు అనేకం ఉన్నాయి కార్తీక్. ఇది పెద్ద సమస్య కాదు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నడుము బిగించి ఎందుకు ఈ సమస్య పరిష్కారం కాదు అని కనుక కూర్చుంటే ఈజీగా అన్నీ తేలిపోతాయి. కానీ ఇక్కడ ఒక విషయం మీడియా కానీ, ప్రతి ఒక్కరు మీడియా విశ్లేషకులు కానీ, మీడియా మేధావులు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొత్త ప్రతిపాదనలతో కలవలేదు. అందులో భాగంగానే కోస్టల్ ఏరియాలో వాటా కానీ, నదీ పరివాహక ప్రాంతంలో అభివృద్ధి అందులో వాటా కానీ, టీటీడీ బోర్డులో వస్తున్న
ఆదాయంలో వాటా కానీ ఈ ప్రతిపాదనలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మధ్య, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్కి టీటీ నుంచి నిధులు వస్తున్నాయి, నో డౌట్. అట్లాంటి లక్ష్మీనరసింహ దేవస్థానాలకి, వెంకటేశ్వర స్వామి దేవస్థానాలకి టీటీడీ నుంచి నిధులు వస్తున్నాయి, రావట్లేదు. అది వాటనే కదా, అది ఇస్తుందంటే ఇస్తుంది. టీటీడీ అంటే ఏంటి? అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు, అది కంటిన్యూ అవుతుంది కదా. ఇంకా కొత్త ప్రతిపాదన ఏముంటుంది అందులో? అయితే ప్రధానంగా నెటిజన్స్ ప్రశ్నిస్తున్న ఇంకో అంశం ఏంటంటే, చర్చిల విషయంలో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, అలానే మసీదుల విషయంలో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. కానీ టీటీడీ విషయమే ప్రతిసారి ఎందుకు రాజకీయం అవుతుంది? టీటీడీ విషయంలో రాజకీయ నాయకులు, గవర్నమెంట్స్ కానీ ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాయి అనే ఒక ప్రశ్న, ఒక విమర్శ కూడా అనుకోవచ్చు లేవనెత్తుతున్నారు. దీనిపై మనం ఎలా అనలైజ్ చేయొచ్చు? ఏంటంటే ఇక్కడ మీరు చెప్పినట్టు మిషనరీస్ కానీ, ఇటు మసీద్ కానీ, ఇవన్నీ కూడా పాలనా వ్యవస్థలో భాగం కాదవి. టీటీడీ విషయానికి వస్తే అక్కడ ఒక పాలక మండలి, అక్కడ ఒక ఈవో, ఒక చైర్మన్, ఇవన్నీ కూడా రాజకీయ నాయకుల చేతుల్లో ఉంటాయి. వాళ్ళు ఆ బోర్డు నియమిస్తారు, నియమించిన తర్వాత కొంతమేర రాజకీయ జోక్యం ఉంటుంది టీటీడీలో. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. నీకు మసీదుల్లో కానీ, చర్చిల్లో కానీ అక్కడ పరిపాలన, రాజకీయ జోక్యాలు ఉండవు. కంప్లీట్గా ఒక వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తి డిసిషన్స్ మీదనే డిపెండ్ అయి ఉంటాయి. ఆ చర్చి పెద్ద కానీ, ఆ మసీదు పెద్ద కానీ, వీళ్ళ ఇనామ్స్ అంటారు వాళ్ళు, వీళ్ళ మీదే డిపెండ్ అయి ఉంటుంది మొత్తం. ఎలాంటి రాజకీయ ప్రస్తావన, రాజకీయ జోక్యం ఉండదు. ఒక టీటీడీలో మాత్రం ఒక పాలక వ్యవస్థ, ఒక అతిపెద్ద వ్యవస్థ, ప్రపంచంలోనే ఒక ఆధ్యాత్మిక కేంద్రం కాబట్టి, టీటీడీ ఒక పెద్ద ఆధ్యాత్మిక కేంద్రం కాబట్టి దానికి ఒక పాలనా వ్యవస్థ, ఒక పగడ్బందీ వ్యవస్థ ఉండాలి. కాబట్టి దానికి ఒక బోర్డు ఉంటుంది, ధర్మకర్తల మండలి బోర్డు ఉంటుంది, ఒక ఈవో, చైర్మన్, వీళ్ళందరూ దాన్ని కోఆర్డినేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి ఈ వ్యవస్థ అంతా ఉంటుంది. కాబట్టి కాస్త కూస్తో రాజకీయ జోక్యం ఉంటుంది. అంత మాత్రాన అది పూర్తి ఇంకొకటి కార్తీక్, టీటీడీ నిధులు 0.1% కూడా వ్యక్తిగతం కోసం ఎవరో వాడుకోకూడదు. వాడుకుంటే తగిన మూల్యం చెల్లించాల్సిందని కూడా అక్కడ ఒక చర్చ ఉంది. కాబట్టి ఎవరు కూడా స్వామివారి నిధుల కోసం ఎవరు కూడా ఆశించరు కార్తీక్. ఎవరు భక్తి, ఒక నిఖార్సైన ఒక హిందూ అయితే అలాంటి పనులు చేయడు. ఈ రకమైన ప్రతిపాదన వచ్చింది ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య అనేది మాత్రం ఇది కంప్లీట్గా ట్రాష్ వార్త. థ్యాంక్స్ ఫర్ ద క్లారిఫికేషన్ సార్. సో వ్యూవర్స్ చూసారు కదా, ఏదైతే వార్త సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుందో అది ఎవరు ట్రస్ట్ చేయకుండా అది కంప్లీట్గా ఫాల్స్ న్యూస్, ఎలాంటి నిరాధారమైన వార్తకు మనం పరిగణించవచ్చు అది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.